పరవాడ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడిన కార్మికులు ప్రస్తుతం విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రసాయనాలు కలుపుతున్న సమయంలో స్టాటిక్ ఎనర్జీ ఉత్పత్తి అయి ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి అనకాపల్లి జాయింట్ కలెక్టర్ జాహ్నవి టీవీ9 తో మాట్లాడారు. పరవాడ ఫార్మాలో మరోసారి జరిగిన దుర్ఘటన ఇప్పుడు ప్రస్తుతానికి ఆందోళనకరంగా మారింది. ప్రస్తుతానికి 4 క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అనకాపల్లి జాయింట్ కలెక్టర్ జాహ్నవి ఉన్నారు. ఆమె తెలుసుకుందాం. మేడం, ప్రస్తుతానికి పరిస్థితి ఎలా ఉంది? నలుగురు కూడా కొంచెం క్రిటికల్గానే ఉన్నారండి. సో అందులో ఒకరికి 90% బర్న్స్, ఇంకా ముగ్గురికి కూడా 60 to 65% బర్న్స్ ఉన్నాయి. ముగ్గురు వచ్చేసి జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవారు, ఒకరేమో మన విజయనగరం జిల్లాకి చెందినవారు. నలుగురు కూడా క్రిటికల్ కేర్ యూనిట్లోనే ఉన్నారు. డాక్టర్ సమక్షంలో పర్సనల్గా వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా జరుగుతోంది. సో అందరూ ప్రస్తుతానికి సెడేషన్ స్టేట్లో ఉన్నారు. ప్రమాదం జరగడానికి కారణం ఏంటి మేడం? సో ఇనీషియల్గా ప్రిలిమినరీగా చెప్పడం ఏంటంటే వాళ్ళు కెమికల్ మిక్సింగ్ అనేది చేస్తున్నారు. ఒక రకమైన స్టాటిక్ ఎలక్ట్రిసిటీ డెవలప్ అవడం వల్ల ఫైర్ అనేది ఫ్లేమ్స్ అనేవి ఎమర్జ్ అయినాయి అనేది ఇనీషియల్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్. సబ్సిక్వెంట్గా ఇప్పుడు మాకు డెప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వారంతా కూడా అక్కడ ఇండస్ట్రీకి వెళ్ళడం జరిగింది. వాళ్ళు పూర్తి నివేదిక ఇచ్చాక మనం దాని కారణాలను కూడా మీకు మేము తెలియజేస్తాం. మేడం, ఇప్పుడు 3 రోజుల వ్యవధిలో 2 ఫ్యాక్టరీల్లో ప్రమాదం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు యాజ్ జాయింట్ కలెక్టర్? సో దిస్ ఇస్ రియలీ అన్ఫార్చునేట్ అండి. మనం ఎసెన్షియాది ఇంకా ఆ పేషెంట్స్ కేర్లో ఉండగానే ఇంకొక ఇన్సిడెంట్ జరగడం నిజంగా దురదృష్టకరం. కాకపోతే మనము సేఫ్టీ ఆడిట్స్, అదేవిధంగా సేఫ్టీ ప్రోటోకాల్స్ ఇండస్ట్రీస్ ఏ విధంగా ఫాలో అవుతున్నాయి అన్నది మేము సబ్సిక్వెంట్గా ఎమర్జెన్సీ ప్రయారిటీ మీద మేము టేకప్ చేసుకునేసి రివ్యూ చేయడం జరుగుతుంది. ఇందాక ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు కూడా వచ్చున్నారు, అదేవిధంగా కలెక్టర్ గారు మనకి డైరెక్షన్స్ ఇచ్చారు. వేర్ సేఫ్టీ ప్రోటోకాల్స్ అనేది ఏ విధంగా ఇన్ ప్లేస్ ఉన్నాయి. జనరల్గా ప్రోటోకాల్స్ ఉంటాయి, బట్ ఏ మేరకు పాటిస్తున్నారు అనేది కూడా మేము ఇన్స్పెక్ట్ చేసుకునేసి వీల్ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ దే ఆర్ 100% ఫాలోయింగ్ ద ప్రోటోకాల్ సో దట్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ డు నాట్ హ్యాపెన్. ఎక్స్గ్రేషియా అమౌంట్ అందించారా లేకపోతే ఎప్పుడు అందజేస్తారు? ఆల్రెడీ డిసీజ్డ్ ఫ్యామిలీస్కి ఎక్స్గ్రేషియా అందించేస్తామండి. ఇవాళ పొద్దున్నలోపు అన్ని జిల్లాల్లోనూ ఆ ప్రక్రియ పూర్తయింది. సో మనకి మెయిన్గా డిసీజ్డ్ ఫ్యామిలీస్ మెంబర్స్ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, ఈస్ట్ గోదావరి, కాకినాడ, అదేవిధంగా తెలంగాణ, ఖమ్మం. సో ఈ అన్ని జిల్లాల్లోనూ కూడా వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితో కూడా మేము అక్కడ లోకల్గా టైఅప్ చేసుకొని నిన్న ఇమీడియట్గా రాత్రి 8 గంటల నుంచి ఆ ప్రక్రియ మొదలు పెట్టాము. ఈ రోజు మార్నింగ్కి 100% కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతానికి ఆ కుటుంబ సభ్యులు వచ్చారు, వాళ్ళతో వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా ఇచ్చారు? కుటుంబ సభ్యులు మొత్తం 4కి సంబంధించి కూడా వచ్చున్నారండి. వారితో కూడా మేము మాట్లాడుతున్నాము అండ్ వాళ్ళని కూడా కంఫర్టబుల్గా మేము చూసుకుంటున్నాము. వాళ్ళ మెయిన్ కోరిక కూడా ట్రీట్మెంట్ ఏ మేరకు జరుగుతుంది ఏంటి అనేసి డాక్టర్స్ కూడా వాళ్ళతో ఫ్రీక్వెంట్గా కమ్యూనికేట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కూడా మేము స్టాఫ్ని ఇక్కడ డిప్లాయ్ చేసుకున్నాం. సో కాన్స్టెంట్గా మేము కమ్యూనికేషన్ లూప్లో ఉంచుకున్నాం. వాళ్ళకు కూడా మేము డెఫినెట్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. ప్రస్తుతానికి క్షతగాత్రులకైతే మెరుగైన వైద్యం అందిస్తున్నాం. అవసరమైతే మరొక ప్రాంతానికి తరలించి వారికి ఎలాంటి ప్రాణహాని లేకుండా చూస్తామని చెప్పి అంటున్నారు జాయింట్ కలెక్టర్ జాహ్నవి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ బాబుతో కోడిరావు, టీవీ9 విశాఖపట్నం నుండి.